హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? మీకు అందరికీ ఒక స్పెషల్ వీడియో చేస్తున్నానండి ఇవాళ. నేను డెంటిస్ట్ కాబట్టి మీరందరికీ డెంటల్ ప్రాబ్లం ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ డెంటల్ చైర్లో కూర్చొని ఇంకా డాక్టర్ గారు ఏం ఎగ్జామిన్ చేస్తున్నారు అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఈ ఇన్స్ట్రుమెంట్స్ తెలుసుకోవాలి. ఏంటంటే ఫస్ట్ ఇది కిడ్నీ ట్రే అండి. ఈ కిడ్నీ ట్రేలో ఇవి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుంటారనమాట ఆల్రెడీ. ఈ ఇన్స్ట్రుమెంట్స్లో డాక్టర్ గారు ఇది తీసుకుంటారు ఫస్ట్. దీన్ని మౌత్ మిర్రర్ అంటారండి. ఈ మౌత్ మిర్రర్లో అద్దం ఉంది చూసారా, చిన్న అద్దము. ఈ అద్దంలో ఏం కనపడుతుందంటే మీ పన్నుని అన్ని వైపులా చూడడానికి ఇది అవకాశం అన్నమాట. అట్లాగా అన్ని వైపులా ఇలా అద్దం పెట్టి ప్రతి వైపు చూడొచ్చు. ఒక్కచోట అద్దం పెడితే 2-3 వైపులు కనపడుతుంది. 2-3 చోట్ల అద్దం ఇది పెట్టామంటే పంటి ఆరోగ్యం ఎలా ఉందో డాక్టర్ గారికి తెలిసిపోతుంది. సో అది దీని స్పెషాలిటీ. ఈ మౌత్ మిర్రర్ అంటారు దీన్ని. ఇది పెట్టి ఇలా పెట్టంగానే చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టాము, ఇటు సైడ్ చూస్తాం, ఇటు సైడ్ చూస్తాం, ఇటు సైడ్ చూస్తాం, ఇటు సైడ్ అట్లా అన్ని వైపులా పన్ను ఎలా ఉంది చూడడానికి మనకి వెసులుబాటు ఉంటుందన్నమాట. సో దీన్ని మౌత్ మిర్రర్ అంటారు. ఫస్ట్ దీన్ని పెట్టి చూస్తారు. చూసినప్పుడు ఎలా ఉంది మీ ఓరల్ హైజీన్, మీ పన్ను నొప్పి ఎంతవరకు అది మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది, మీకు పెయిన్ ఇస్తుందా లేదా అంతా ఇది చూస్తారనమాట. పంటిలో పిప్పి ఎలా ఉంది, ఎంత పన్నుని తినేసింది పిప్పి, అది దీంట్లో బాగా కనపడుతుంది. సో దీన్ని మౌత్ మిర్రర్ అంటారు. దీని తర్వాత ఇది ప్రోబ్ అంటారండి. ఇది ఎక్కువ వాడరు, ఎందుకంటే మనకి మౌత్ మిర్రర్ చూడంగానే కొంచెం తెలిసిపోతుంది. ఎప్పుడు వాడతారంటే ఇలా పంటి పైన ఇలా రబ్ చేసినప్పుడు అది క్యాచ్ ఉంటుందన్నమాట. ఆ క్యాచ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మాత్రం ఇది వాడతారు. అంటే పన్ను పిప్పి ఏర్పడలేదా ఒకవేళ డైలమాలో ఉంటే అది తెలుసుకోవడానికి మాత్రం ఇది వాడతారు, లేకపోతే ఇది ఎక్కువ వాడరు. ఇది మాత్రం వెనకాల వైపు కూడా పన్నుని ఇలా కొట్టి చూస్తారు. ఇలా కొట్టినప్పుడు మీకు పన్ను నొప్పి ఉంటే అది నొప్పి తెలుస్తుంది, నొప్పి ఉందండి అని చెప్తారనమాట. మీరు ఇలా నొప్పి ఉందా అని పంటి పైన కొట్టినప్పుడు నొప్పి ఉందండి అని చెప్తే అది పిప్పి బాగా లోపలికి వెళ్ళినట్టు, నొప్పి లేకపోతే పిప్పి బయట వరకే ఉన్నట్టు లెక్క. సో ఇది మౌత్ మిర్రర్, ఇది ప్రోబ్, ఇది ట్వీజర్ అంటారండి. ఈ ట్వీజర్లో పక్కన కాటన్ పెట్టుకొని ఆ పంటి పైన ఏదన్నా మనం ఇంకా డీప్గా ఎగ్జామిన్ చేయాలంటే ఈ ట్వీజర్తో కాటన్ తీసుకొని పంటి చుట్టూతా ఒకసారి రబ్ చేసి చూస్తామన్నమాట. సో దీన్ని ట్వీజర్ అంటారు. ఈ మూడింటిని పెట్టుకొని కొంచెం కాటన్ పెట్టుకొని మనము పంటిని తర్వాత చిగుళ్ళని నోట్లో ఉండే ఏమంటారు నాలుక వైపు ఉండే భాగాల్ని ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి నార్మల్గా ఉంది అని అంటే మనం ఏం చేయాల్సింది అవసరం లేదు, అంటే అది మనము ఇతను ఆరోగ్యంగా ఉన్నారు అని మనం రూఢీకరించుకుంటాం. ఒకవేళ నార్మల్గా లేరు, పంట్లో ఏదో పిప్పి ఉంది, లేదా రూట్ కెనాల్ చేయాలి, లేదా సిమెంట్ పెట్టాలి, లేదా ఇంకా స్కేలింగ్ చేయాలి, అలాంటివన్నీ రూఢీకరించడానికి కూడా ఈ ఎగ్జామినేషన్ చేస్తారు. అంతేకాకుండా ఏ పన్ను ఎంత నొప్పి ఉంది, ఎంత
ఏ ఏ చికిత్స చేస్తే ఏ పన్నుకి ఎలాంటి ఫలితం వస్తుంది కూడా ఈ రూఢీకరించడానికి, ధృవీకరించడానికి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అవసరం అన్నమాట. సో వీటితోటి డెంటల్ చైర్లో కూర్చున్నప్పుడు మిర్రర్ వేసి అదేమంటారు లైట్ వేసి మీ నోట్లో చూస్తారనమాట డాక్టర్ గారు. సో ఇది ఓరల్ ఎగ్జామినేషన్కి పనికొచ్చే ఉపయోగకరమయ్యే ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ మీకు ఏం చేస్తారు, డెంటిస్ట్ గారు ఓరల్ ఎగ్జామినేషన్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్లో ఫర్దర్ వీటిని ఎలా ఉపయోగించాలి, ఎలా ధృవీకరించాలి పంటి నొప్పిని అని తెలుసుకుందాం. సో ఇంతవరకు ఈ వీడియోని ముగిస్తున్నాము. సో అందరూ ఓరల్ ఎగ్జామినేషన్ ఎలా చేస్తారు, ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా వాడతారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆయన ఇన్స్ట్రుమెంట్స్ చూసి కంగారు పడకుండా మనం ముందరగానే వీడియో చూసి ఈయన ఏది చేస్తారు అని తెలుసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట. సో మీరందరూ ఈ వీడియోని చూసి తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. డెంటిస్ట్ దగ్గర వెళ్ళేప్పుడు మనం ఈ వీడియో చూసి వెళ్తే ఆయన ఏం చేస్తున్నారు, మనం ఎలా ఆయనకి మన పంటి నొప్పిని ఇంకా బాగా తెలియచేయచ్చు అనే సంగతులు మనము గుర్తుపెట్టుకుంటాము, వాళ్ళకి చెప్తాము అన్నమాట. సో అదండి ఈ వీడియో. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని రిలీజ్ చేస్తానండి. వాటన్నిటి కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత లైక్ బటన్స్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా పంటి సంగతులు మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. నేను వాటన్నిటిని చూసి వాటికి రిప్లై ఇవ్వడం, వీడియోస్ గుండానే రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. సో అదండి ఈ వీడియో. సీ యూ ఆల్, టేక్ కేర్.